ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి లడఖ్ లో జరిగే 12 రోజుల శిక్షణ కార్యక్రమమునకు మన బద్వేల్ ప్రభుత్వ భవిత ట్రైనింగ్ సెంటర్ విద్యార్థి వై వెంకీ కడప జిల్లా నుంచి ఏకైక విద్యార్థిగా ఎంపిక కాబడ్డాడని బద్వేల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి మల్లేశ్వరి తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ఆసక్తి గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఎంపిక చేసుకుంటుందని, ఈ యొక్క ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ను ప్రోత్సహించేందుకు గండికోట నందుగల అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా 2 దఫాలుగా గండికోట యందు శిక్షణ నిర్వహించి అర్హులైన వారికి లడఖ్ లో 12 రోజుల పాటు శిక్షణ కార్యక్రమంకు ఎంపిక చేయబడతారని, ఈ యొక్క శిక్షణ కార్యక్రమంకు రాష్ట్రంలో 80 మంది విద్యార్థులు పాల్గొనగా మన కడప జిల్లా బద్వేల్ మండలం నుండి జిల్లా పరిషత్ బాలురాం పాఠశాలకు చెందిన ఎర్లబోయిన వెంకీ మన జిల్లా నుండి ఏకైక విద్యార్థిగా ఎంపికవ్వడం చాలా సంతోషకరమైన విషయమని బద్వేల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లేశ్వరి తెలిపారు. మండలంలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కొరకు ప్రభుత్వం ఏర్పరిచినటువంటి భవిత పాఠశాలను మండల విద్యాధికారి 2D ప్రమిళతో కలిసి సందర్శించి పాఠశాల విద్యార్థులతో సంభాషించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం ఆర్జించారు. విద్యార్థి వెంకీ వినికిడి మరియు మాటలు మనందరిలాగా లేకపోయినా తన ఆసక్తి, పట్టుదల, కృషి వల్ల ఇది సాధ్యమైందని, మన బద్వేల్ మండలంలోని ప్రతి ఒక్క విద్యార్థికి ఆదర్శంగా నిలిచాడని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆసక్తి గల అడ్వెంచర్ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. విద్యార్థికి పాఠశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రోత్సాహం అందించి ఐఈఆర్టీపీ రామచంద్రారెడ్డి, లక్ష్మీబాయి మరియు సిఆర్ఎంజీ కామేశ్వరమ్మలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రత్యేకంగా అభినందించారు. బాగున్నావా ఉదయ్? ఎలా ఉన్నావు? బాగున్నా? ఏంటి నవ్వుతున్నారే? క్లాస్ లో వేసుకోకూడదు కదా, సరేనా? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు ఉదయము? అన్నం తిన్నావా? కూర్చోపో. లక్ష్మి నేను చాలాసార్లు చూసానే. బాగున్నావా లక్ష్మి? అదే 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 బాగున్నావా? నువ్వేం తిన్నావు? అన్నం తినొచ్చావా? ఎక్కడ ఉంటావు నువ్వు?